ఈరోజు అయితే పల్లి చట్నీ చేద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి అయితే డిఫరెంట్గా ట్రై చేద్దాము. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా పల్లీలు కడాయిలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5-6 ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కూడా అందులోనే వేసి కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసి దాన్ని కూడా బాగా మగ్గిన తర్వాత పక్క తీసుకోవాలి. సేమ్ అదే కడాయిలో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని తాలింపుని చల్లారదాకా అది పక్కన పెట్టేసి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా చట్నీదాలు, కొద్దిగా పచ్చి జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ చేసుకొని తాలింపులో కలిపేసుకోవడమేనండి. అంతే. కానీ చాలా బాగుంటుంది ఈ చట్నీ. చూడడానికి అయితే సింపుల్గా ఉంది కదా. నేనైతే మా బాబుకు బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. చూసారా, ఒక దాంట్లోనైతే ఇడ్లీ చట్నీ, ఇది స్నాక్స్ బాక్స్లో